సినీ నటుడు సిద్ధార్థ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయక స్వామి ఆలయంలో హీరోయిన్ అతిథిరావు హైదరీని పెళ్లాడారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగింది. ఈ మేరకు తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు. నూతన వధూవరులకు ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందజేస్తారు. శేఖర్. థ్యాంక్ యూ మమతా. ఈరోజు సిద్ధార్థ్ అదితిరావు హైదరీ నిన్న వివాహం చేసుకోవడం జరిగింది. వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్ లో సిద్ధార్థ్ ఈరోజు వాళ్ళ పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు వివాహం చేసుకోవడం పట్ల సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్యాన్స్ చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. 2021 సంవత్సరంలో అదితిరావు హైదరీ సిద్ధార్థ్ మహాసముద్రం సినిమాలో యాక్ట్ చేసినప్పుడు వాళ్ళిద్దరు పరిచయం ప్రేమగా మారింది. ఆ సినిమా ద్వారా వాళ్ళిద్దరికి మంచి నటులుగా మంచి పేరు కూడా తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి 2021 నుంచి లవ్ చేసుకుంటున్న సిద్ధార్థ్ అదితిరావు హైదరీ 2023 లో ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. అయితే నిన్న కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే, ఓన్లీ కుటుంబ సభ్యుల్ని పిలిపించుకొని వాళ్ళ సమక్షంలో మాత్రమే చాలా సౌత్ ఇండియా సాంప్రదాయ పద్ధతిలో వాళ్ళిద్దరు వివాహం జరిగింది. అయితే వాళ్ళిద్దరు కెరీర్ లో వాళ్ళిద్దరు చాలా ఫామ్ లో ఉన్నారు. సిద్ధార్థ్ రీసెంట్ గా భారతీయ టూర్లో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అదితిరావు హైదరీ కూడా ఇరుముండి అనే వెబ్ సిరీస్ చేసి ఇటీవల కాలంలో తనకి నేషనల్ వైడ్ గా కొంచెం పేరు తెచ్చుకోవడం జరిగింది. సిద్ధార్థ్ అదితిరావు హైదరీ వివాహం పట్ల ఫ్యాన్స్ వాళ్ళందరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళిద్దరూ గత కొంతకాలంగా అన్యోన్యంగా ఉంటూ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వాళ్ళ వివాహం గురించి చర్చించుకోవడం జరిగింది. ఆ చర్చకి నిన్న వివాహం అనేది తెరపడటం జరిగింది. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సింది మమత. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.